యూట్యూబ్ ఛానల్ బొల్లోస్ రవికుమార్. ఇవాళ నా స్టైల్లో చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను. చూడండి, చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, చూడండి. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి అండ్ బిర్యానీ సామాన్లన్నీ నిమ్మకాయ, ఆకు, కలర్ ఫుడ్, టేస్టీ సాల్ట్, జీడిపప్పు, బిర్యానీ సామాన్లు, అల్లం పేస్ట్ అండి. అండ్ బిర్యానీకి సపరేట్ చికెన్, కర్రీకి సపరేట్ చికెన్ అండి. అయితే చికెన్ మ్యాగ్నేట్ మనం ఇప్పుడైతే చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాం. చూడండి, 2 టేబుల్ స్పూన్ అల్లం వేస్తున్నాను, 3 టేబుల్ కారం వేస్తున్నాను, సరిపడా కారం వేస్తున్నాను, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను, మనకు కావాల్సినంత పసుపు కూడా వేస్తున్నామండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకుందామండి. చికెన్ కర్రీకి కూడా మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకుందాం. తగినంత కారం, కావాల్సినంత పదార్థాలు ఉన్నాయి, సాల్ట్ అండి, సాల్ట్, కారం, పసుపు వేసానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. దీన్ని కూడా మ్యాగ్నేట్ చేసుకుంటున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నానండి. ఇది మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఇలాగ వదిలేస్తున్నానండి, పక్కన పెడుతున్నాను. అవైలబుల్గా చిన్న మా ఇంట్లో రోల్ ఉందండి, అది పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే చికెన్ కర్రీ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆయిల్ హీట్ అయితే అయిందండి. కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిరపకాయలు,
కొన్ని టమాటా ముక్కలు వేస్తున్నానండి. ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి మనం చికెన్ని, ఇదైతే తాలింపులో వేస్తున్నాను. తాలింపు కూడా మగ్గిందండి మనకి. ఒకసారి అయితే కర్రీని కలపెట్టుకున్నాను. ఓపెన్ చేసి చూద్దామండి. బిర్యానీ అయితే బాగా దమ్ అయిపోయిందండి. ఫైనల్గా ఇలా వస్తుందండి మా దమ్ బిర్యానీ. అలాగే చికెన్ కర్రీలో కూడా కొత్తిమీర కొంచెం వేసుకున్నామండి ఫైనల్గా టేస్ట్ కోసం. అయితే నచ్చితే వేసుకోండి. నేనైతే వేసుకోవట్లేదు ఫుడ్ కలర్ అయితే. ఇది ఫైనల్గా ఇది దమ్ బిర్యానీ ఇలా వచ్చిందండి. చికెన్ కర్రీ ఇలా చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి.